ప్రధాన వార్త చూడొచ్చు మనం. బీజేపీలో ముసలం ఈటల బండి మధ్య ఆధిపత్య పోరు, హుజురాబాద్ కేంద్రంగా మాటల యుద్ధం. బండి పోరు పడలేక నియోజకవర్గ ఇన్ఛార్జి గౌతమ్ రెడ్డి రాజీనామా, సోషల్ మీడియా వేదికగా 2 గ్రూపుల మధ్య లొల్లి. ఒక్కసారి ఇలా లొల్లి మన లొల్లిలా చెప్పుదాం. రైట్, ఇక్కడ ఇద్దరికి లొల్లి ఎందుకు వచ్చిందంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి నడిపిస్తున్నాడు. ఈయనే బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్గా ఉండే బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్గా ఉన్నాడు. ఒక్కసారి సన్నా చేద్దాం. రైట్, ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చిండు. బీజేపీలోకి రాగానే అప్పుడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పోవడానికి ప్రధాన కారణం ఈటల రాజేందరే అని చెప్పేసి బండి సంజయ్ బలంగా నమ్ముతున్నాడు. కాబట్టి ఈటల రాజేందర్ను అంటే నిన్నగాక మొన్న వచ్చినావు బీజేపీ పార్టీలోకి, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండే, నేను ఫస్ట్ కాంచెల్లి బీజేపీలో ఉన్నా, నా మీద నీ పెత్తనం ఏంది, నేను అసలైన బీజేపీ అనేటువంటిది ఇద్దరి మధ్యలో కొనసాగుతున్న క్రమంలో ఇద్దరి మధ్య కొంత అంటే బయటికి పొక్కకుండా లోపల మాత్రమే కొంత విభేదాలు ఉండేది. బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు అప్పటికే. ఈటల రాజేందర్ హుజురాబాద్లో పోటీ చేసిండు, ఉప ఎన్నికల్లో గెలిచిండు. బీజేపీ కొంత ఊపు వచ్చింది, ఆయనను చేరికల కమిటీ చైర్మన్గా చేసినారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిండు. తర్వాత కేసీఆర్ మీద పోటీ చేసిండు గజ్వెల్లో. ఈ 2 చోట్ల ఓడిపోయిండు. ఈ ఓడిపోయిన తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్లో ఇక్కడ మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఈటల రాజేందర్ గెలిచిండు. అట్లాగే బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేసి బండి సంజయ్ గెలిచిండు. బండి సంజయ్ కాన్స్టిట్యున్సీలోకే హుజురాబాద్ వస్తుంది. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ఆ పార్లమెంట్ పరిధిలో హుజురాబాద్ ఉంటుంది. హుజురాబాద్లో బండి సంజయ్కి ఓట్లు తక్కువ వచ్చినాయి అనేది బండి సంజయ్ ఆరోపణ. నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయో ఎంపీ కూడా గన్ని ఓట్లు వచ్చినాయి, ఎక్కడ తక్కువ వచ్చినాయి అనేది ఈటల రాజేందర్ ఆరోపణ. ఈ ఓట్ల గురించి కాదు, ఇక ఆధిపత్య పోరు. రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఇబ్బంది పడ్డాడు, అది రాకుండా చాలా సఫలమైండు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి పోవడంలో కీలక పాత్ర వహించిండు ఈటల రాజేందర్. ఆయన సఫలీకృతమైండు. ఈటల రాజేందర్కు బీజేపీ అధ్యక్షుడు రాకుండా ఆపి బండి సంజయ్ సఫలీకృతుడైండు. ఇద్దరు సఫలమయ్యారు, ఇద్దరు మంచి మార్కులు కొట్టేసారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తాన్నారు, ఈటల రాజేందర్కి ఇవ్వలేదు, బండి సంజయ్కి ఇచ్చిర్రు. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానం ఏంది, ఆర్ఎస్ఎస్ నుండి ఎవరైతే వస్తారో ఆర్ఎస్ఎస్ మూలాలు సిద్ధాంతాలు ఎవరైతే బాగా వంట పట్టి ఉంటాయో వాళ్ళకే రాష్ట్రంలో అధ్యక్ష పదవి, కేంద్రంలో మంత్రి పదవి బండ గుర్తు రాసి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు చిలికి గాలివానగా మారింది. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున లొల్లి నడుస్తూ ఉంది. ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి సభలు సమావేశాలు అన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు కరీంనగర్ సంబంధించి, ఇంకా మొత్తం మీద రాష్ట్రంలో. అయితే హుజురాబాద్తో సంబంధం లేకుండా ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ గెలిచింది కాబట్టి మల్కాజ్గిరికి ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు, హుజురాబాద్ తక్కువ పోతున్నాడు. ఇది గమనించినటువంటి బండి సంజయ్ తన వర్గాన్ని, ఈటల రాజేందర్ వర్గాన్ని తొక్కేసి తన వర్గాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పనిని హుజురాబాద్లో చేస్తున్నాడు బండి సంజయ్. దాంతో ఈటల రాజేందర్ వర్గం ఏదైతే హుజురాబాద్లో ఉందో బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, బీజేపీ నాయకులు, వాళ్ళంతా కొంత స్తబ్దతగా ఉండి లోపల కుమిలిపోతున్నట్టు. మేము ఈటల రాజేందర్ వర్గం కాబట్టి మమ్మల్ని దేక్కలేరు, రేపు కాబోయే సర్పంచ్ ఎన్నికలలో, జడ్పీటీసీ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పని అయిపోయినట్టే, మేము ఎంపీటీసీ గెలవలేం, జడ్పీటీసీ గెలవలేం, ఇక మా పని అయిపోయినట్టే, ఈటల రాజేందర్ అక్కడనే ఉంటుండు, మమ్మల్ని పట్టించుకుంటలేడు, బండి సంజయ్ మమ్మల్ని దొక్కుతున్నాడు, మా పరిస్థితి ఎటుగాని పరిస్థితి అయింది అనేటువంటిది వాళ్ళకున్నది. గౌతమ్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్, హుజురాబాద్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్
దానితోటే అసంతృప్తి చెంది ఇటు ఈటల రాజేందర్ సపోర్ట్ చేస్తలేడు, ఈటల రాజేందర్ వస్తలేడు, అటు బండి సంజయ్ నా మీద ముద్ర వేసిండు, ఈటల రాజేందర్ మనిషి అని తొక్కేస్తుండు. నా పరిస్థితి ఏందని ఆయన రాజీనామా చేసిండు. ఆయన ఒక్కడే కాదు, మొత్తం అట్లే కూర్చున్నారట. కూర్చొని మన పరిస్థితి ఏంది, ఈటల రాజేందర్ ఎంపీ గెలిచిండు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మన పరిస్థితి ఎటు కాకుండా పోయింది ఆయన నమ్ముకుంటే వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఈటల రాజేందర్ ఇక్కడ పోటీ చేస్తారా, చేస్తే బీజేపీ అందరు నాయకులంతా కూడా బండి సంజయ్ వెనకనే పోతున్నారు, బండి సంజయ్ చెప్పినట్టే ఇంటట్టు, మన పరిస్థితి ఏంది అనేది పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని దీని షామీర్పేట పోయి ఆడ ఆందోళన చేసినట. ఆ ఆందోళన చేస్తుంటే ఈటల రాజేందర్ కూడా దానికి వచ్చి ఆయన జోష్ నింపే మాటలు కూడా మాట్లాడిండు. ఎవరు గెలవరు, నా అంచనలే గెలిపిస్తా, నేను కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడే రకం కాదు, డైరెక్ట్ మాట్లాడతా అని చెప్పేసి బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడిండు మాటలు. ఇంకా ఏం మాట్లాడిండంటే, బండి సంజయ్ ఈ అందరు చేసేటువంటి కుట్ర అన్ని కూడా నేను అధిష్టానానికి పంపించే ప్రయత్నం చేస్తా అంటుండు. ఆల్రెడీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈయన మాటల్ని, ఈటల రాజేందర్ చేసేటువంటి చేతల్ని అన్ని కూడా కేంద్ర నాయకత్వానికి పంపించింది. అంటే పార్టీని ఈటల రాజేందర్ విభేదిస్తున్నాడు, పక్క అర్థమైపోయింది, బీజేపీ నాయకత్వానికి అర్థమైపోయింది. ఇంకా బండి సంజయ్ ట్రాప్లో పడ్డాడు ఈటల రాజేందర్. బండి సంజయ్ ట్రాప్లో ఈటల రాజేందర్ పడ్డాడు అంటే 100% పడ్డాడు. ఎందుకు పడ్డాడు, అంత మేధావి ఈటల రాజేందరు, వామపక్ష భావజాలం నుంచి వచ్చినటువంటి మేధావి, మంత్రిగా పనిచేసిండు, ఎంపీగా పనిచేస్తున్నాడు, ఇంత నాలెడ్జ్ ఉండి తెలంగాణ మూమెంట్లో కీలకంగా పనిచేసినాడు, బీసీల కోసం కొట్లాడిండు, ముదురాదుల కోసం కొట్లాడిండు, ఇంత నాలెడ్జ్ ఉండి బండి సంజయ్ ట్రాప్లో పడ్డాడు అంటే గమనించుకుంటలేడా అనేటువంటి విషయం కూడా మనకు కనబడుతూ ఉంది. బండి సంజయ్లో ట్రాప్లో ఎట్లా పడ్డాడు అంటే, బీజేపీలో ఉన్నంత కాలం ఈటల రాజేందర్ను బండి సంజయ్ కొన వెంట్రుక కూడా వీగలేడు. కాబట్టి బీజేపీకి దూరంగా చేసేటువంటి ప్లాన్లో బండి సంజయ్ ఉన్నాడు, ఆ ట్రాప్లో ఈటల రాజేందర్ పడ్డాడు. ఎందుకు ఈ డైరెక్ట్ ఈటల రాజేందర్ మీద వ్యాఖ్యలు చేయలేదు బండి సంజయ్, మీటింగ్ పెట్టలేదు బండి సంజయ్ ఈటల రాజేందర్ మీద, ఎక్కడ కూడా మీటింగ్ పెట్టలేదు, ఎక్కడ కూడా మీటింగ్లో ఆరోపణలు చేయలేదు. కానీ ఈటల రాజేందర్ డైరెక్ట్ ఆరోపణలు చేసేటువంటి పరిస్థితిని కల్పించిండు బండి సంజయ్. ఈడ హుజరాబాద్లో ఉండేటువంటి నాయకులను వచ్చితే ఆ నాయకులందరిపై ఆడ ధర్నా చేసిరు, ఆందోళన చేస్తే దాంట్లో వచ్చి ఆవేశం ఆపుకోలేక ఈటల రాజేందర్ చూస్తాం చేస్తాం, కత్తులు కడుపులో పెట్టుకొని మాట్లాడడం, డైరెక్ట్ చేస్తాం, ఎవరేం చేస్తున్నాం మేము చూస్తాం, మేము తక్కువలం కాదు అని చెప్పి సవాల్ విసురుతూ మాట్లాడినట్టు మాట్లాడాడు. అంటే బండి సంజయ్ ట్రాప్లో ఈటల రాజేందర్ పడ్డాడు, పార్టీకి విభేదించి కొంత దూరంగా పోతున్నాడు. దీన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ అంతా గమనిస్తున్నారు. ఈటల రాజేందర్కు అందుకనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదు, కేంద్ర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా రాలేదు, ఇక రాదు కూడా. బీజేపీలో ఈటల రాజేందర్ జీరో. ఇంకా 100 సంవత్సరాలు బతికి 100 సంవత్సరాలు బీజేపీలో ఉన్నా కూడా ఇక ఏం సాధించలేడు ఈటల రాజేందర్. బండి సంజయ్ని కాదని, రామచంద్రరావును కాదని బీజేపీలో తెలంగాణలో ఏం కాదు, ఏం రాదు, ఏం పోదు. మరి దీన్ని కూడా పావుగా వాడుకొని ఈటల రాజేందర్ బయటికి పోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు మనం గమనించాలి. ఈటల రాజేందర్ ఈ విషయాన్ని అంటే ఎప్పటి నుంచో బీజేపీ నచ్చలేదు, కేంద్ర మంత్రి పదవి ఇస్తాను ఇవ్వకపోగా రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడ్డాడు. ఈ రెండింటిలో భంగపాటు రావడం వల్ల ఎట్లా బయటికి పోవాలి, నా అంతలో నేను రాజీనామా చేసిపోతే ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి చులకన అవుతాడు, గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిండు, బీజేపీ నుంచి ఇంకో పార్టీకి పోతున్నాడు అనేటువంటిది ప్రజల్లో చులకన అవుతాడు, పలచన అవుతాడు. కాబట్టి ఇది ఒక సాగుగా చూపించి బీజేపీ నాకు తగిన ప్రాధాన్యత కల్పిస్తలేదు, బీజేపీ కేంద్ర మంత్రి ఇస్తాను ఇవ్వలేదు, బీజేపీ అవి ఇవ్వకున్నా కూడా నేను సాధారణంగా ఆహ్వానించిన, అయినా బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నా, ఈ క్రమంలో నాతో ఉండేటువంటి అనుచరులను ఇబ్బంది పెడుతున్నారు, నా అనుచరుల కోరిక మేరకే నేను రాజీనామా చేస్తున్నా, బీజేపీకి ఇంకో పార్టీలో పోతున్నా అని చెప్పడం కోసం ఇది ఒక వేదికగా చేసుకున్నాడేమో ఈటల రాజేందర్ అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఏదేమైనా బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోయే వ్యక్తి పోతేనే లాభం చేకూరుతుంది, మేలు చేకూరుతుంది. ఈ పార్టీకి కాంగ్రెస్లోనో బీఆర్ఎస్లోనో పోతే ఒక ఊపు వెలిగేటోడు. బీజేపీలో ఈటల రాజేందర్ని రోజు రోజుకు నిర్వీర్యం చేస్తున్నారు, రోజు రోజుకు నిర్వీర్యమైపోతున్నాడు, ఆయన శక్తి సామర్థ్యాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. మొత్తం మీద ఆయన చేతులు కాళ్ళు విరిచేసి అక్కడ నిలబెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు.